శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఎవరు ఆచరించాలి, ఈ వ్రత విధి విధానాలు ఏమిటి, ఉదయం వ్రత విధానము మరియు సాయంత్ర వ్రత విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం చేయాలనుకుంటే ఈరోజు ముఖ్యముగా వారము శనివారం అయి ఉండాలండి. శనివారము ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి అయినచో చాలా మంచిదండి. శనివారం మాస శివరాత్రి, పుష్యమి నక్షత్రం అయినచో చాలా మంచిదండి. శనివారం అనురాధ నక్షత్రం అయినచో చాలా మంచిదండి. శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం అయినచో, శనివారం అమావాస్య తిథి, శనివారం శ్రవణ నక్షత్రం మరీ మంచిదండి. 7 శనివారాల వ్రతాన్ని ఎవరు ఆచరించాలి? ఏలినాటి శని జరుగుతున్నవారు, అర్ధాష్టమ శని జరుగుతున్నవారు, అష్టమ శని జరుగుచున్నవారు, గోచార రీత్యా జాతకరీత్యా శని మహర్దశ జరుగుచున్నవారు, శని అంతర్దశ జరుగుచున్నవారు, జాతకరీత్యా శని విదశ జరుగుతున్నవారు, జాతకరీత్యా మేష, కర్కాటక, సింహ, కన్య, వృక్షిక, ధనస్సు, కుంభ, మీన లగ్న జాతకులు చేస్తే చాలా మంచిదండి. జాతకరీత్యా లగ్నాత్తు అష్టమ శని ఉన్నచో చేసినా చాలా మంచిదండి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిదండి. ఎక్కువగా కాలికి దెబ్బలు తగిలినట్లయితే ఈ వ్రతం ఆచరించినచో మంచిదండి. శ్రీ ఏడుకొండల స్వామివారి 7 శనివారాల వ్రతం నియమాలు. ఏ వయస్సులో ఉన్నవారైనా స్త్రీలు, పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చునండి. శనివారం తెల్లవారక ముందే నిద్రలేచి తలస్నానం చేయాలండి. 7 శనివారాలు తులసిమాలను ధరించాలండి. పగలు నిద్రపోరాదండి. మధ్యాహ్నం భోజనం చేయరాదండి. శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ధరించాలండి. శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపుగా ఉదయం పూజ ప్రారంభించాలండి. అలాగే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపుగా సాయంత్ర వ్రతంను ప్రారంభించాలండి. ఉదయం పూజకు నల్లని వస్త్రములు ధరించి చేయాలండి. సాయంత్రం పూజకు పసుపు వస్త్రములు ధరించి పూజ చేసుకోవాలండి. ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి అంటే నువ్వులుండలు 7 ఉండలు నైవేద్యంగా సమర్పించాలండి. ఉదయం మధ్యాహ్నం భోజనం చేయరాదండి. సాయంత్రం వ్రతమునకు స్వామివారికి శనగపిండితో చేసిన పెద్ద లడ్డూలు 7 నైవేద్యంగా సమర్పించాలండి. మగవారు 7 శనివారాలు ఎటువంటి ఆటంకము లేకుండా ఆచరించాలండి. స్త్రీలైనచో ముఖ్యముగా 8 వారములు ఆటంకము లేకుండా ఆచరించాలండి. ఏ శనివారం అయినా వ్రతము ప్రారంభించవచ్చునండి. ఉదయము నిరాహారముగా ఉండాలండి. స్త్రీలకు ఆటంకం కలిగిన ఎడల ఆ వారం మినహాయించి తదుపరి వారము కొనసాగించవచ్చునండి. సాయంత్ర వ్రతము కాగానే ఒక అతిథిని పిలిచి ఎవరైనా పర్వాలేదండి భోజనము పెట్టాలండి. ఆహ్వానించిన అతిథికి అరటి ఆకులో కానీ విస్తరాకులో కానీ భోజనం పెట్టాలండి. ముందుగా స్వామివారి తీర్థము ప్రసాదము అతిథికి సమర్పించాలండి. 7 శనివారములు ఇంటిలో వ్రతం చేసిన తరువాత 7 వ్రత పుస్తకములను 7 స్త్రీలకు దానముగా పసుపు కుంకుమలతో దక్షిణతో తాంబూలములలో ఉంచి సమర్పించాలండి. ఉదయం వ్రత విధానము: తలస్నానం, నల్లటి వస్త్రములు, తిరునామం, తులసిమాల. సాయంత్రం మామూలు స్నానం, పసుపు వస్త్రములు, తిరునామం, తులసిమాల ధరించాలండి. ఉదయం 6 గంటలలోపు, సాయంత్రం 7 గంటలలోపు పూజ చేసుకోవాలండి. చిమ్మిలి ఉండలు నువ్వులతో చేసినవి. మధ్యాహ్నం భోజనం చేయరాదండి. నల్లటి ద్రాక్ష 7 ప్రమిదలలో 7 రంగుల ఒత్తులు కలిపి 7 దీపారాధనలు చేసుకోవాలండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి. సాయంత్రం అతిథిని భోజనంనకు ఆహ్వానించాలండి. ఉదయము అవసరం లేదండి. వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీనివాస దండకం, గోవిందనామాలు, వెంకటేశ్వర స్తోత్రం, వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం, శని ధ్యాన శ్లోకం, శని స్తోత్రం, శని సప్తనామావళి పారాయణం చేసుకోవాలండి. 7 అగరబత్తులు, సాంబ్రాణి ధూపం వేయాలండి. నైవేద్యానికి కొబ్బరికాయలు. ఉదయం కలశస్థాపన చేసుకోవాలండి. ఉదయం పూజ మాత్రమే. పగలు వండిన పదార్థములను స్వీకరించరాదండి. సాయంత్ర వ్రత విధానం: మామూలు స్నానం, పసుపు వస్త్రములు, తిరునామం, తులసిమాల ధరించాలండి. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపుగా వ్రతాన్ని ప్రారంభించాలండి. 7 శనగపిండి లడ్డూలు, చక్కెర లడ్డూలు సమర్పించాలండి. వ్రతం అయిన పిదప భోజనం చేయవచ్చునండి. 7 అరటి పండ్లను సమర్పించాలండి. 2 ప్రమిదలలో 7 నల్లటి ఒత్తులతో దీపారాధన చేసుకోవాలండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి. వ్రతమునకు అతిథిని ఆహ్వానించాలండి. విశ్వక్షేణారాధన, షోడశోపచార పూజ, అధాంగ పూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, శ్రీ లక్ష్మీ పద్మావతి అష్టోత్తరములు, మంగళహారతి, వ్రతకథ పారాయణం చేసుకోవాలండి. 7 అగరబత్తీలు, సాంబ్రాణి ధూపం వేయాలండి.
నైవేద్యంగా వండిన భోజన పదార్థములు. సాయంత్రం అక్షింతలు, పసుపు పువ్వులు కావాలండి. సాయంత్రం మళ్ళీ కలశ స్థాపన చేయనవసరం లేదండి. వ్రతం అయిన పిదప వండిన పదార్థములు స్వీకరించవచ్చునండి. పగలు వండిన పదార్థములను స్వీకరించరాదండి. సాయంత్రం వ్రత విధాన పూజ ఖచ్చితంగా చేసుకోవాలండి. తెలుసుకున్నాం కదా అండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, విధి విధానాల గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.